వెల్కమ్ టు వార్త. నేను దేవా. జీవన్ రెడ్డి అంటే కేసీఆర్ని అయితే మాత్రం ఒక ఫామ్ హౌస్లో కలుసుకున్నారు. అన్న నన్ను దేవుడే పంపిండు నీతో కలిసి పనిచేయడానికైతే మాత్రం భావోద్వేగానికి గురైన పరిస్థితి. ఇదే విషయంపై అంటే మొన్నటిదాకా కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్లో సముచిత స్థానం కల్పించలేదని, తనకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని మాత్రం పార్టీ మారినట్లయితే ఇప్పటికే జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, దేవుడే తనను పంపాడని అయితే మాత్రం జీవన్ రెడ్డి కేసీఆర్తో చెప్తున్నాడు. ఎట్లా చూడొచ్చు అంటారు? మొన్నటిదాకా మీతో కలిసి పనిచేసిన వ్యక్తి, సీనియర్ నాయకులు ఇలా చెప్పడం కాంగ్రెస్ కంటే కొంత రివర్స్ అయినట్లే ఉన్నట్టు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు జీవన్ రెడ్డి గారికి ఇచ్చింది. 14 సార్లు బీఫామ్లు ఇచ్చింది. 75 ఏళ్ల వయసులో ఇవాళ అవినీతి పార్టీ దగ్గర పోయి ఊతమిచ్చి మోకరిల్లపోయి ఇవాళ నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. గతంలో మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పోయిండు, కనుమరుగైపోయిండు. పొన్నాల లక్ష్మయ్య పట్టిన గతే జీవన్ రెడ్డికి పడుతుంది. కాబట్టి అనేక మంది ఉద్యమ నాయకులు, అనేక మంది మాజీ మంత్రులు వెళ్ళిపోయారు, ఇవాళ కనుమరుగైపోయినరు. అక్కడ ఉన్నటువంటి మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. దొర చెప్తే వినాలి, దొర మాట్లాడితే వినాలి. 4 రోజులు ఏమంటారుగా అత్త మీద కోడలాగా అలిగిపోయినట్లాగా వాళ్ళు పోయారు. కాబట్టి అది 3 నెలల ముచ్చటలాగానే అయిపోతుంది. వాళ్ళు తిరిగి ఆత్మపరిశీలన చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్య పార్టీ, స్వేచ్ఛ ఉంటుంది, నాయకుల్ని నిలదీసే పార్టీ, మళ్ళీ కలిసిపోయే పార్టీ, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది మహిళలు, కార్మికులు, కర్షకులు ఉన్నారు. వాళ్ళే పార్టీకి బలం. అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకముందు అటువైపు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయితేనేమి, మంత్రులు అయితేనేమి వెళ్ళి బుజ్జగించడానికి ప్రయత్నించారు కదా. అంటే పార్టీ మారటంతోనే మీరు విమర్శలు చేస్తున్నారు. చివరి వరకు జీవన్ రెడ్డి గారిని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. జీవన్ రెడ్డి గారు వినలేదు. జీవన్ రెడ్డి గారిని ఏసీసీ పెద్దలు, పీసీసీ చీఫ్, అనేక మంది నాయకులు వచ్చారు. అయినా కూడా ఆయనకు ఇంకా పదవి వ్యామోహం మీద వ్యక్తిగత ఎజెండా ఎక్కడో దాగి ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ దగ్గర పోయి మొకరిల్లే ప్రయత్నం జరిగింది. ఏదేమైనా అది దురదృష్టకరం. ఈ వయసులో కూడా వాళ్ళు సలహాలు, సూచనలు ఇచ్చే దగ్గర ఉండాలి తప్ప ఇంకా పదవుల కోసం వెతుక్కులాడే పనులు ఉండడం చాలా దురదృష్టకరం. అనేక మంది కార్యకర్తలకు అవకాశాలు రాని కార్యకర్తలు ఉన్నారు, పోటీ చేసే అవకాశం రాని నాయకులు ఉన్నారు. అయినా కూడా బాధపడట్లేదు, పార్టీని నమ్ముకొని ఉన్నారు. అంతిమంగా కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం దక్కుతుంది, దాంట్లో సందేహం లేదు. అంటే జీవన్ రెడ్డి పోవడంతో కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏం రాదంటారు? ఇక్కడ ఆవగింజంత నష్టం లేదు. 100,000 జీవన్ రెడ్లు పుట్టుకొస్తారు, 1000 జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు రైలు బండి లాంటిది వస్తుంటారు, దిగిపోతుంటారు. కార్యకర్తలు ఎప్పుడు కూడా నిటారుగా, నికార్సగా పార్టీ కోసం నిలబడే కార్యకర్తలు ఉన్నారు. మీరు గ్రామాల్లో పోతే ప్రతి ఇంటి మీద కాంగ్రెస్ జెండా ఉంటుంది. ప్రతి కార్యకర్త ముఖం మీద హస్తం కూడా తీసుకుంటారు. వాడికి పార్టీ అంటే బలం, జెండా అంటే బలం, అభిమానం ఇంకా ఉన్నారు. వాళ్ళు ఏం ఆశించరు, వాళ్ళు ఓ ఇల్లు ఆశించరు, డబ్బులు ఆశించరు, పదవులు ఆశించరు. అయినా కూడా కాంగ్రెస్ ఉండాలి, ఇందిరమ్మ రాజ్యం ఉండాలి. ఇవాళ ఇట్లా వాళ్ళు కార్యకర్తల బలం, అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బలం. అంటే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఒకసారి ఏఐసిసి రంగంలోకి దిగితే బాగుంటుందని అయితే మాత్రం కామెంట్ చేశారు కదా. ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా, పార్టీ సీనియర్ నాయకుడుగా ఒక అభిప్రాయం చెప్పిండు, తప్పులేదు. అందరూ జీవన్ రెడ్డి గారిని కాపాడుకోవాలనుకున్నాం, కానీ కేసీఆర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లు అనేది సరైనది కాదు అనేది మా. ఇక నుంచి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చా? టార్గెట్ ఏముందండి, మేము పార్టీ నుంచి వదిలేస్తాం అంతే. జీవన్ రెడ్డి గురించి ఆలోచించే పరిస్థితి ఇక్కడ ఏం లేదు. చూశారు కదా, జీవన్ రెడ్డి మరో పొన్నాల లక్ష్మయ్య అవుతారని, కనుమరుగైపోతారని అయితే మాత్రం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ చెప్పొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.